హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి 2024 అయితే గనక ఇంకొద్ది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. 2025 కొత్త సంవత్సరం అయితే గనక అందరము ఎన్నో ఆశలతోని, ఎన్నో కోరికలతోని కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా! మనకి ఇయర్‌లోని నెరవేరలేని కొన్ని పనులు, కొన్ని కోరికలు కొత్త సంవత్సరంలో నెరవేరుతాయని అందరం కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా నెరవేరుతాయి. నేను ఇక్కడొచ్చేసి నాటుకోడి గుడ్లు, అలానే వంకాయి, పూస పరుగులతోని పులుసు అయితే పెడుతున్నానండి. కొద్దిగా ఎండ్రాయిల్ కూడా వేశాను. మీలో ఎంతమందికి ఈ కూర ఇష్టమో కామెంట్లో అయితే కామెంట్ చేసేయండి. వేడివేడి అన్నంలోని వేడివేడిగా పులుసు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను వీటన్నిటిని కూడాను బాగు చేసుకొని, అంటే అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట. అమ్మే బాగు చేసేసి ఇచ్చారు శుభ్రం చేసి. నేను ఇలా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. రెగ్యులర్గా కూడా వండలేండి, ఏదో 10 డేస్కి అలా 2 వీక్స్కి ఒకసారి వండుతూ ఉంటానన్నమాట. ఇక ఈ వంకాయలు అయితే కనుక మా చెట్టుకి కాసినయే. చెట్లు వేసారు, అమ్మాళ్ళు వేసారనమాట. ఆ చెట్ల నుంచి వచ్చిన కాయలు వీటన్నిటితోని వంకాయ పులుసు అయితే పెట్టేసుకుంటాను. టేస్టీగా ఉంటుంది. ఈ 2024లో కొంతమందికి ఖచ్చితంగా సక్సెస్ వచ్చి ఉంటుంది. కొంతమందికి అంత సక్సెస్ రాకుండా కూడా ఉండొచ్చు కదా! అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, లేదంటే ఏదైనా జాబ్ గురించి ట్రై చేసినా మనకి లక్ లేకుండా ఉండొచ్చు. అంటే మనం ఎంత కష్టపడినా కానీ అందులో మనకి సక్సెస్ అనేది రానప్పుడు మనకి చాలా బాధేస్తుంది. కానీ అలా అనేసి మనం అసలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. మనము ఫెయిల్ అయినా కూడా అందులో ఎంతో కొంత నేర్చుకునే ఉంటాం కదా! స్టార్ట్ చేసిన ప్రతిదీ అందరికీ కూడా సక్సెస్ అయిపోద్ది, అందులోని లాభాలు వచ్చేస్తాయి, మనం డబ్బు సంపాదించేస్తాం అనేది ఎక్కడా కూడా ఉండదన్నమాట. ఎవరికో బై లక్గా అలా జరుగుతుంది. కానీ ఏదైనా మొదలుపెట్టిన వెంటనే అందరికీ కూడా అలా అవుతుందని మాత్రం అస్సలు ఉండదండి. ఒక మనిషి విజయం సాధించాడంటే ఖచ్చితంగా దానికి ముందు అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. చాలా అవమానాలు, చాలా కష్టాలు, చాలా బాధలు, అలానే చాలా ఫెయిల్యూర్స్ అనుభవించిన తర్వాత అందులో నుంచి వచ్చిన మనిషి అయితే కనుక ఖచ్చితంగా గెలుస్తాడనమాట. ఎందుకంటే ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలన్న అనుభవం అతనికి వచ్చేస్తుంది. ఇంకెవ్వరూ చెప్పనవసరం లేదు. అలానే బిజినెస్ని కూడా ఎలాగ మంచిగా రన్ చేసుకోవాలన్న ఆలోచన, తెలివితేటలు, ఆ మార్కెటింగ్ అంతా కూడాను అనుభవం ద్వారానే వస్తుందండి. ఇప్పుడు మనం ఏదో మొదలుపెట్టాము, అది ఫెయిల్ అయిపోయింది, ఇంకా మనం ఏమీ చేయలేమా, దేనికి పనికిరామా అన్న నిరుత్సాహంతో మాత్రం అస్సలు ఉండకూడదు అనమాట. ఒకటి ఫెయిల్ అవుతుంది, 2 ఫెయిల్ అవుతుంది, 3 ఫెయిల్ అవుతుంది, 4వది మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కదా! ఎందుకంటే ఈ 2 మూడిట్ల నుంచి మనము ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకుంటాము. ఇలా చేయడం వల్ల, ఈ తప్పు చేయడం వల్ల నాకు ఈ జాబ్ పోయింది, లేదంటే ఇలాగా మిస్టేక్స్ చేయడం వల్ల నాకు ఈ బిజినెస్ దెబ్బతింది, లాస్ వచ్చింది అన్నది ఎంతో కొంత నేర్చుకుంటాం. అసలు ఏది మొదలు పెట్టకుండా కూర్చొని భయపడుతూ కూర్చొనే వాళ్ళకన్నా ఏదో ఒకటి ప్రయత్నం అయితే చేశాం కాబట్టి మనం దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం. అది ఎక్కడికి పోదనమాట. అనుభవం అనేది ఎప్పుడు కూడా ఎవ్వరికి వేస్ట్గా అయితే ఉండదండి. మనం ఒకరికి చెప్పేలాగా అయినా ఉంటాము, లేదంటే దాని నుంచి మనం పాఠాలు నేర్చుకొని మనం మళ్ళీ ఇంకొక బిజినెస్లోని మంచిగా వెళ్ళడానికి అయితే కనుక మనకి ధైర్యం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దేనికి భయపడకుండా ఉంటారు. మనము ఒక అడుగు వేస్తేనే కదా తర్వాత ఏముంది ఏంటి అని తెలిసేది. అసలు అడుగే వేయకుండా మనం భయపడుతూ కూర్చుంటే అసలు ఏది మొదలు పెట్టలేము. నేను ఇక్కడ ఒకటైతే చెప్పాలండి, అమ్మాయిలకి అలానే హౌస్ వైఫ్స్కి చాలామందికి ఏదైనా చెయ్యాలన్నా, బయటికి వెళ్ళి ఏదైనా చేయాలన్నా, లేదంటే ఇంట్లో ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ముందు చాలా భయపడతారు. ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, సమాజంలోని తప్పుగా ఉంటుందేమో, లేదంటే మన చుట్టాలు నువ్వు ఇది చేస్తున్నావా, ఈ పని చేస్తున్నావా, ఇలా ఎందుకు చేస్తున్నావా అని అనుకుంటారేమో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి ఆగిపోతారు. కానీ వీళ్ళకున్న టాలెంట్ని బయట పెట్టే అంత ధైర్యం చేయలేరన్నమాట. కానీ అసలు అలా ఎప్పటికీ ఉండద్దండి. మనము వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్రతికామంటే మన ఇష్టాలని చంపుకొని మనం ఎప్పుడు కూడా మనశ్శాంతిగా బ్రతకలేము. సమాజము మనం ఏది చేసినా తప్పు పడతానే ఉంటుంది. నువ్వు ఎంత మంచిగా ఉండు, అందులోని ఏదో ఒకటి లాగి గెలికి నువ్వు ఇలా చేసావు, ఇలా ఉన్నావని అనకుండా ఏ మనిషి ఉండడు అనమాట. అలాంటి మనుషుల గురించి మనకి నచ్చిన పని చేసుకోవడం ఆపేసి కూర్చోవాల్సిన అవసరం అస్సలు లేదు. మనకు ₹1 లేదు అంటే అసలు ఎవ్వడు రాడు, ఎవ్వడు సహాయం చేయడు. అదే నీకు నచ్చిన పని చేసి నువ్వు అందులో సక్సెస్ సాధించి గ్రేట్గా ఉండు,
నీ చుట్టూరు చీమలు చేరిపోయినట్టు చేరిపోతారు. ఎక్కడెక్కడ చుట్టాలు అందరూ వస్తారనమాట. ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆ అమ్మాయి మా ఫ్రెండ్, ఆ అమ్మాయి మా చుట్టము అని గ్రేట్గా చెప్పుకుంటారు. స్టార్టింగ్లోని ఎవరైనా కూడాను అవమానించినట్టే మాట్లాడతారు. మనం ఆ మాటలన్నీ పట్టుకొని కూర్చొని వద్దు ఈ పని చేస్తే తప్పేమో, ఆ పని చేస్తే తప్పేమో అని అస్సలు ఆగిపోద్దండి. మనం చేసే పనిలో తప్పు లేదు, అది ఎవరికి నష్టం కాదు అనిపించినప్పుడు ఏ పనైనా చేసుకోవచ్చు అనమాట. చిన్నదా పెద్దదా అన్నది లెక్క కాదు అస్సలాను. ఈ రోజుల్లోని అమ్మాయిలు ప్రతి దానికి ముందుకొస్తున్నారు. ఎంత వయసుతో కూడా సంబంధం ఉండట్లేదు. 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడాను ఏదో ఒకటి చేసుకుంటున్నారు. అంతెందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లోనే వయసుతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళకున్న టాలెంట్ని బయట పెట్టుకొని, వాళ్ళకి వంటలు వస్తే వంటలు, లేదంటే ఏదైనా టాలెంట్ ఉంటే టాలెంట్ చూపించుకొని మంచిగా డబ్బునైతే సంపాదించుకోవట్లేదా, మనము భయపడుతూ కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికీ అలానే ఉండిపోతాం. మనం జీవితం అయిపోద్ది కానీ ఏది సాధించలేము. ఆ తర్వాత బాధపడతాం, అయ్యో కొంచెము తెలివిగా ఆలోచించి ముందుకెళ్ళాల్సిందే, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించి ఆగిపోయాను నేను అనేసి మనం అప్పుడు బాధపడినా మళ్ళీ టైంని వెనక్కైతే తీసుకురాలేం కదా. అందుకనేసి ఈ కొత్త సంవత్సరంలోని ఎవరు ఏది స్టార్ట్ చేయాలనుకుంటే దాన్ని ధైర్యంగా స్టార్ట్ చేయండి. అస్సలు వెనకడుగు అన్నది వేయద్దు. మనము ముందుకు వెళ్తేనే కదా అది సక్సెస్ ఫెయిల్యూర్ అని మనకి తెలిసేది. మొదలుపెట్టేది ఫెయిల్ అయిపోద్దేమో అని ముందు నుంచే అనుకుంటూ ఉంటే అసలు ఏదీ చేయలేము. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదైనా కూడాను మంచి పని, ఇది నేను చేయగలను, నాకొచ్చే పని అనుకుంటే కనుక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. ఈ రోజుల్లోని డబ్బు లేకపోతే అసలు ఏదీ లేదండి. పైకి మాటలు చెప్తూ ఉంటారు, ప్రేమ ఉంటే చాలు, ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలని, కానీ డబ్బుతోనే మొత్తం అంతా ముడిపడి ఉంది. చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా లేదా అంతెందుకు మనం కాన్ఫిడెంట్గా బతకాలంటే మన చేతిలో డబ్బు ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఇంట్లోని హస్బెండ్ ఒక్కడే సంపాదించినా కూడా అది అంతంత మాత్రమే అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ సంపాదించుకున్న రోజున ఇల్లు అనేది చాలా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా ఒకరి మీద ఎప్పుడూ ఆధారపడిన అవసరం లేదు. మనకి ఏదైనా కావాలనుకుంటే మనమే ఓన్గా తీసుకోవచ్చు, లేదంటే మనకి కావాల్సిన వాళ్ళకి ఏదైనా మనం సొంతంగా కొని ఇవ్వడానికి మనకి ధైర్యం అనేది ఉంటుంది, అలానే సపోర్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మీకు ఏది మొదలు పెట్టాలని ఉంటే మొదలు పెట్టేసేయండి. అస్సలు ఇంకొక క్షణం కూడా ఆలోచించద్దు. ఎలానూ మనకి ఇంకొక వారం రోజులు ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయరే మంచి రోజు చూసుకొని, రోజులు కూడా చూసుకునే అవసరం లేదండి. నాకు తెలిసి మంచి చెడు అనేది మన ఆలోచనలోనే ఉంటుంది తప్ప రోజుల్లో ఏమి ఉంటుంది అనేసి నేను అస్సలు నమ్మను అనమాట. ఏ రోజైనా కూడాను ధైర్యంగా ముందుకు వెళ్ళండి. నేను ఒకటే అనుకుంటాను ఏంటంటే, అసలు మనం ఏది చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా, ఎందులోకి వెళ్ళకుండా అలా ఖాళీగా కూర్చొనే బదులు ఏదో ఒకటి, ప్రతి మనిషికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఆ టాలెంట్ 10 మందికి స్ప్రెడ్ చేయడం వల్ల మనము ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఉంటాము. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మనకి వస్తుంది. అలానే 10 మందికి నేర్పుతాము. నలుగురిలోని మనకంటూ ఒక పేరు, గౌరవం అన్నీ ఉంటాయన్నమాట. అందుకని ఆడవాళ్ళు ఎప్పుడు కూడాను ఆగిపోవద్దు. ఏది చేయాలని ఉంటే అది చెయ్యండి చక్కగాను. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.